సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టెక్నాలజీ అన్నది ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతూ వస్తుందో, అడ్వాన్స్ అవుతూ వస్తుందో మనందరికీ తెలిసిందే. సో ఒక మనిషి ఎక్కడి నుంచైనా ఎవరితోనైనా మాట్లాడే స్టేజ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎవరితోనైనా చూసే స్టేజ్ వరకు గ్రో అవుతూ వచ్చింది. कि लोग शिक्षा की इस प्रक्रिया में टेक्नोलॉजी बहुत बड़ा रोल प्ले कर सकती है. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న నేను కాదనమాట, ఇది హోలోగ్రామ్ ఫోటోగ్రఫీ అని చెప్పచ్చు. సో మీకు కావాలంటే నాతో సెల్ఫీ కూడా దిగొచ్చు. సో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మనిషి కూడా అంతే ఫాస్ట్గా గ్రో అప్ అవుతూ వస్తున్నాడు. ఇదే నేపథ్యంలో మరో సరికొత్త టెక్నాలజీ మనకి అందుబాటులోకి వచ్చేసింది. దట్ ఈస్ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ. సో ఏంటి ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ వల్ల మనకి యూజెస్, ఎవరు యూజ్ చేయొచ్చు, దీనివల్ల ఎంతవరకు మనకి లాభం ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు వర్చువల్ అండ్ హోలోగ్రాఫిక్ క్రియేటర్ రమణ గారు. హలో అండి. హలో అండి. సో రమణ గారు, సో వచ్చే కొత్త టెక్నాలజీలు అన్నీ కూడా అందరూ తెలుసుకోవాలని చాలా కుతూహలం అందరికీ ఉంటుంది. సో మరి ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ అంటే ఏంటి, అసలు దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటుంది? యాక్చువల్లీ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు మీరున్నారనుకోండి, సో మీలాంటి ఒక ప్రతిరూపం అన్నమాట. లైవ్గా ప్రతిరూపం మీలాంటిది ఒకటి ఉంటే దాన్ని హోలోగ్రాఫిక్ అంటారు. అది ఎక్కడున్నా సరే, అది ఇక్కడ ఉన్నా, మీ పక్కన ఉన్నా, వేరే ప్లేస్లో ఎక్కడున్నా దాన్ని అంటే సేమ్ మీలా కనబడే దాన్ని హోలోగ్రాఫిక్ అంటారు అన్నమాట. పొలిటికల్గా యూస్ చేసుకుంటున్నారు అండ్ బిజినెస్ పరంగా అన్ని విధాలుగా యూస్ చేసుకుంటున్నారు దీన్ని. ఇప్పుడు ప్రజెంట్ అయితే 15 years నుంచి మేము ఉన్నాం దీంట్లో, ఈ హోలోగ్రాఫిక్ అనేది. అంటే ఇప్పటి వరకు దీన్ని బయటికి ఎక్స్పోజ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ సైడ్, ఇప్పుడు బిజినెస్ పీపుల్కి కానీ సెలబ్రిటీస్కి కానీ సో ఫ్యాన్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదండి. సో ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు ఫాలోవర్స్ ఉంటారు. సో మీకు కొంతమంది ఫాలోవర్స్ మిమ్మల్ని వాళ్ళ ఫోన్లో చూడాలనుకుంటున్నారు, లైవ్గా చూడాలనుకుంటున్నారు, సెల్ఫీ దిగాలనుకుంటున్నారు. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకు అంతమందికి సెల్ఫీలు ఇవ్వలేరు కూడా. సో వాళ్ళకి వాళ్ళ ఫోన్లో డైరెక్ట్గా మీతో సెల్ఫీ దిగుతున్నట్టు ఉండేది హోలోగ్రాఫిక్ టెక్నాలజీ. ఓకే, సో లైవ్గా ఉన్నట్టుగా వాళ్ళు మనకి కనిపిస్తారు, లైవ్గా ఉన్నట్టుగా మీరు వాళ్ళకి కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగలేరు కాబట్టి ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ ప్లేస్లో, వాళ్ళ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ డైరెక్ట్గా మీరు వాళ్ళకి అపీర్ అవుతారు. వాళ్ళకి మీరు సెల్ఫీ డైరెక్ట్గా వాళ్ళకి సెల్ఫీ ఇవ్వచ్చు అన్నమాట. అంటే మీలాంటి సెలబ్రిటీస్కి అందరికీ ఎక్కువ యూజ్ అవుతుంది దీన్ని. సో వాళ్ళ ఆ లింక్ పంపించేటప్పుడు లింక్ని క్లిక్ చేసి మన ఫోన్లోని ఒక సెల్ఫీ దిగి వాళ్ళకి పంపించవచ్చు, ఎవరికైనా పంపించవచ్చు. వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ మామూలుగా అందరికీ ఫొటోస్ రాకపోయినా సరే వాళ్ళు ఎడిట్ చేసి పెట్టుకుంటుంటారు కదా. ఇది అనేది లైవ్గా అనేది ఉంటుందన్నమాట. లైవ్గా వాళ్ళతో దిగుతున్నట్టే. అండ్ ఆల్సో దీంట్లో ఓన్లీ ఫోటోయే కాదు, మీరు ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ద్వారా లైవ్గా వాళ్ళకి మెసేజ్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు వ్యాపారస్తులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటే టైంలోనే అందరినీ మీట్ అవ్వడం, లేకపోతే ఒకటే టైంలో అందరితో మాట్లాడడం అనేది కుదరదు కాబట్టి సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అంటారు. గుంపులుగా వస్తే వాళ్ళకి కూడా సెల్ఫీ ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. పెద్ద సెలబ్రిటీస్ అనుకోండి, దాని ప్రోటోకాల్ అది అవన్నీ ఉంటుంది. హోలోగ్రాఫిక్ టెక్నాలజీ యాప్ ద్వారా కానీ దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ ప్లేస్లోనే సెల్ఫీ దిగడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తన దగ్గరగా ఉన్నట్టుగానే ఫీల్ అవ్వచ్చు. అవునండి, దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు, వాళ్ళతో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇదేంటంటే రెగ్యులర్గా, అంటే నాట్ ఓన్లీ ఒక్కసారి మెసేజ్ కాదనమాట, మీరు రెగ్యులర్గా మెసేజెస్ కూడా వాళ్ళకి పాస్ చేయొచ్చు. 1 week ఒక మెసేజ్ పాస్ చేస్తారనుకోండి, నెక్స్ట్ వీక్ ఒక మెసేజ్ పాస్ చేయొచ్చు. అలాంటి మెసేజ్ డిఫరెంట్ మెసేజ్లు పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎవరైతే మీతో పాటు సెల్ఫీ దిగుతున్నారో, ఎవరైనా ఉన్నారో, మీరు ఇచ్చే మెసేజ్ వాళ్ళు ఓన్ చేసుకునేది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేది ఉంటుంది. మీరు జనాల్లోకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల అన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మూవీస్లో డ్యూయల్ రోల్ యాక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఏంటి, ఒకటే హీరో 2 సార్లు తను యాక్ట్ చేయాల్సి వస్తుంది కదా, దానికి ఏమైనా యూజ్ చేసుకోవడానికి కుదురుతుందా? లేదండి, మూవీస్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే అది ప్రీ రికార్డెడ్. సో ప్రీ రికార్డెడ్ అన్నప్పుడు మనం దాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి మూవీస్లో చేస్తారు. మనం మూవీస్లో చూపించవచ్చు కూడా పెద్ద ప్రీ రికార్డెడ్గా. ఇది మనం లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దీన్ని. అంటే ఇప్పుడు మన ఫోన్లో లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఇది హోలోగ్రాఫిక్ అనేది లైవ్.
సో మూవీ అనేది మూవీలో చూపించవచ్చు, బట్ దట్ ప్రీ రికార్డెడ్ గ్రాఫిక్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దీనికి దానికి డిఫరెన్షియేషన్ అదే అనమాట. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు అందరూ మీరు చెప్తుండేటప్పుడు జస్ట్ ఒక ఇమాజినేషన్లోకి వెళ్తారు. లైక్ ఇది మనకి జీన్స్ మూవీలో ఐశ్వర్య రాయ్ని మళ్ళీ క్రియేట్ చేస్తారు చూడండి, లైక్ అలా ఉంటుందా అనేది. చెప్పాలంటే ఇది ఆఫ్లైన్లో ఎప్పటి నుంచో ఉంది. అంటే మీకు నర్తనశాల ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కదా, ఓల్డ్ మూవీస్లో ఆల్రెడీ ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు, అంటే అప్పుడే అప్పటి నుంచే తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే దీన్ని ఇంప్లిమెంట్ అనేది లైవ్గా చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఆఫ్లైన్ అనేది ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు మీరున్నది ఇప్పుడు మీరు క్యారెక్టర్ ఉన్నారు, ఈ క్యారెక్టర్ని ఆపోజిట్ క్యారెక్టర్ రికార్డ్ చేసి ఆఫ్లైన్లో దాన్ని మ్యాచ్ చేసి దాన్ని సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు డ్యూయల్ రోల్ లాగా రిలీజ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ఏంటంటే లైవ్గా, అంటే మీరున్న ప్లేస్లోనే మిమ్మల్ని ఇంకొక కొత్త క్యారెక్టర్ని, అంటే మీ క్యారెక్టర్ని లైవ్గా చూపించడం అనమాట. సో అదే డిఫరెన్షియేషన్ హోలోగ్రాఫిక్ అనమాట. సో ఇప్పుడు నేను నా సొంత ఈ వీడియోతో కానీ ఫోటోతో కానివ్వండి ఈ హోలోగ్రాఫిక్ చేయొచ్చు అని అంటారు. ఒకటి ఎగ్జాంపుల్ చేసి చూద్దామా? సో డెఫినెట్గా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ, దిస్ ఇస్ సుజిత. ఇటీవల కాలంలో మనం చూస్తే హోలోగ్రామ్ అనే ఒక కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారండి. సో మనం కల్కి మూవీలో కూడా చూడొచ్చు. ఏంటి ఈ హోలోగ్రామ్ టెక్నాలజీ, దీనివల్ల ఎలాంటి యూసెస్ ఉంటాయి, ఎవరు యూజ్ చేయొచ్చు, దీనివల్ల ఎటువంటి లాభం ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న నేను కాదనమాట, ఇది హోలోగ్రామ్ ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు. సో మీకు కావాలంటే నాతో సెల్ఫీ కూడా దిగొచ్చు. యా వండర్ఫుల్ అండి, చాలా చాలా బాగుంది. నాతో నేను అన్నట్టుగా ఉంది, వండర్ఫుల్. సో ఇద్దరు అక్కడ యాంకర్స్ ఉన్నట్టుగా ఉంది, సేమ్ సుజి, ఈక్వల్ టు సుజి అన్నట్టుగా అనిపించింది, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఇదే నడుస్తుంది అంటారా? ఎలా ఇది యూస్ చేసుకోవచ్చు ఈ యాప్ని అనేది కూడా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యూచర్ అంతా హోలోగ్రాఫిక్, ఆగ్మెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఫ్యూచర్ అంతా దాని మీద ఉండబోతుందండి. వర్చువల్ రియాలిటీ అన్నమాట. మీరు ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు ఉన్నారు, మీరు ఒక హోమ్ కొనాలనుకుంటున్నారు, సో ఆ ఇంట్లో కూడా మీరు లైవ్గా వెళ్ళి చూడొచ్చు అనమాట హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ద్వారా. అంటే మీరే వాక్ చేసుకుంటూ వెళ్ళి చూస్తున్నట్టు అలా ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా కల్కి టీజర్ కూడా రిలీజ్ అయింది. సో పాస్ట్ గురించి చెప్తున్న మూవీ, దాంట్లో కంప్లీట్ మొత్తం హోలోగ్రాఫికే ఉంది. మీరు ఆ ట్రైలర్ని చూస్తే దాంట్లో వాళ్ళ క్యారెక్టర్స్ని అన్నమాట, సో క్యారెక్టర్స్ని రివీల్ చేసేటప్పుడు అక్కడున్న క్యారెక్టర్ దగ్గరికి హోలోగ్రాఫిక్కి వెళ్ళి మాట్లాడుతుంది అనమాట. అంటే జనరల్గా ఇప్పుడు అంతా ఎలా ఉందంటే వీడియో కాల్ చేసుకోవడం ఇదంతా ఉంది కదా, ఫ్యూచర్లో ఏంటంటే హోలోగ్రాఫిక్ అనమాట. వీడియో కాల్ చేసుకునేది ఏమి ఉండదు అన్నమాట, డైరెక్ట్ హోలోగ్రాఫిక్గా వాళ్ళ దగ్గరే అపీర్ అయిపోయి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ త్రూ కనపడతారన్నమాట. సో ఈ కల్కి మూవీలో కంప్లీట్ అదే టెక్నాలజీ యూస్ చేసినట్టు కనపడుతుంది బేసిక్గా అయితే. అంటే ఏదో పూర్వకాలంలో మాయమంత్రాలతోటి ఇక్కడ మాయమైపు అక్కడ ప్రత్యక్షం అయినట్టుగా ఈ టెక్నాలజీని యూస్ చేసుకొని సో మనుషులందరూ అతి దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. మీ దగ్గర మీ నెక్స్ట్ జనరేషన్ అంతా ఏముందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మీకు దూరంగా ఉన్న వాళ్ళని పక్కనే చూస్తున్నట్టు ఫీల్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ జనరేషన్ అంతా ఫ్యూచర్ అంతా అలా ఉండబోతుంది. సో బాగుందండి. మరి ఇప్పుడు ఈ యాప్ యూస్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే ఎలా బిజినెస్ సైడ్ కానీ ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేము దీన్ని వాళ్ళ వరకు, అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, వాళ్ళకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటుంది కదా, వాళ్ళకి తగ్గట్టు మేము డిజైన్ చేసి వాళ్ళకే ప్రజెంట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో దీన్ని ఒక జనరిక్ యాప్ కింద రిలీజ్ చేసే ప్లాన్ కూడా ఉంది దీన్ని. అండ్ ఆల్సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అందరికీ ఈ ఆప్షన్ని అవైలబుల్లో పెట్టే, అంటే కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా మేము ప్లాన్ చేస్తాం. ఫ్యూచర్లో అయితే అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవచ్చు. అండ్ మేము ఒక యాప్ కూడా రిలీజ్ చేయడానికి మేము దీన్ని ప్లాన్ చేస్తున్నాము. ఫ్యూచర్లో అయితే కంప్లీట్గా ఇది అందరికీ అవైలబుల్ ఉండేలాగా ఈ సోషల్ మీడియా మాధ్యమంలో ఉండేలాగా మేము ప్లాన్ చేస్తాము అన్నమాట. సో మొత్తానికి ఫైనల్లీ అసలు ఈ హోలోగ్రాఫిక్ ఎందుకు మనం యూజ్ చేయాలి, వై వి ఆర్ యూజింగ్ దిస్ అని అంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఇప్పుడు ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి డే బై డే కొత్త వేస్ వస్తున్నాయి మనం పాస్ చేయడానికి. సో ఇదొక వే అన్నమాట. ఇప్పుడు దాకా మనం డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వడాలు ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పక్కనే ఉండి మెసేజ్ ఇవ్వడం లాంటి ఒక ఇదన్నమాట. సో అంటే మనం ఇంకా కొంచెం దగ్గర అవుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. సో ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ గురించి మా స్టూడియోకి వచ్చి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.